ఈ వీడియో స్పెషల్గా నన్ను ఒకళ్ళు చేయమంటే చేస్తున్నానండి. నా అభిప్రాయాన్ని చెప్పమన్నారు. నలుగురికి ఉపయోగపడుతుంది. తన ప్రాబ్లం చెప్పారు. నా జీవితంలో నేను నా కుటుంబం కంటే బయట వాళ్ళకి చాలా ఎక్కువ విలువిచ్చి నమ్మి మోసపోయాను. ఇప్పుడు తెలుసుకున్నాను నా కుటుంబం అండగా ఉంది, కానీ నా మనసులో మాత్రం ఒక బాధ ఉంది. దాని నుంచి ఎలా బయటపడాలి అని అడిగారు. మీరు నా అభిప్రాయం అడిగారు కాబట్టి నా అభిప్రాయం చెప్తానండి. నా అభిప్రాయం అందరికీ నచ్చాలని లేదు. అయితే ఏంటంటే, మనం చాలా సందర్భాల్లో ఈ తప్పు చేస్తూ ఉంటాం. అంటే విలువ అనేది ఎవరికైనా కావాలి. మనం విలువ ఇవ్వాలి, విలువ ఆశించాలి. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే, మనం ఎవరికి ఎక్కువ విలువ ఇవ్వకూడదో వాళ్ళకి ఇవ్వాల్సిన విలువ కంటే ఎక్కువ ఇస్తాం. మనం ఎవరి దగ్గర నుంచి ఆశించకూడదో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువగా ఆశిస్తాం. ముందు ఈ విషయం తీసుకుందాం. వాళ్ళంటే ఇష్టం, గుడ్డిగా నమ్మేస్తాం, ఏదైనా చేయాలనిపిస్తుంది. కాబట్టి వాళ్ళు ఈ కుందేలకి మూడే కాళ్ళన్నా ఒప్పుకుంటాం, ఇది స్వీట్ కాదు, హాట్ కారంగా ఉంది అన్న తింటూ కూడా అది స్వీట్ అని తెలిసినా కూడా అవును కొంచెం కారంగా ఉందని మొహమాటానికో లేకపోతే మనం అప్పిపెట్టేసుకొని వాళ్ళని ఆనంద పెడుతూ ఉంటాం. ఇక్కడ ఎక్కువ విలువ ఇచ్చేస్తాము, కానీ ఎక్కువ విలువ ఇవ్వడం వల్ల మన జీవితంలో మనమే నష్టపోతాం. ఇక ఎవరైతే మన జీవితంలో ఉండకూడదో, ఎవరైతే మనకు విలువ ఇవ్వట్లేదని తెలిసి కూడా వాళ్ళ దగ్గర పదే పదే విలువ ఆశించి ఇష్టపడతాం కాబట్టి ఇవ్వకపోతారా అని ఎదురు చూడడం కూడా అంతే మూర్ఖత్వం. ఇక్కడ ఏం చేస్తామంటే, మన చుట్టూ మనకెవరు విలువిస్తున్నారో వాళ్ళని మర్చిపోతాం, వాళ్ళని వదిలేస్తాం. తెలుసుకున్నాను అని అన్నారు కదా, మీ కుటుంబం అండగా ఉందన్నారు కదా, అది కదండి కావాలి. తెలుసుకున్నారు తప్పు, జాగ్రత్త పడితే పోలా. ఇక మీకు అండగా కుటుంబం కూడా ఉంది. మిమ్మల్ని తప్పు పట్టకుండా, తప్పు చేసావు కాబట్టి సరిదిద్దుకుంటున్నావు కాబట్టి జాగ్రత్త పడు అని చెప్పే కుటుంబం ఉండడం ఎంత గొప్ప విషయం అండి. అలా చాలా మంది కుటుంబాన్ని ఇగ్నోర్ చేసి, కొత్తగా పరిచయమైన వాళ్ళు లేకపోతే మనకి ఇష్టమైన వాళ్ళు అని చెప్పేసి వాళ్ళకి విలువిచ్చి మనం చాలా నష్టపోతూ ఉంటాం. కానీ ఒక్క మాట చెప్తా, వాళ్ళ దాకా వస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని పరాయి వాళ్ళుగానే చూస్తారు. వాళ్ళు రిస్క్ చెయ్యను కాగా చేయరు. వాళ్ళని సేవ్ చేసుకోవడానికి మిమ్మల్ని రిస్క్లో పెడతారు. ఖచ్చితంగా అది జరుగుతుంది. కాబట్టి మనం ఎవరికి ఎంత విలువ ఇవ్వాలో అంత విలువిస్తూ మన విలువని కాపాడుకోవడం, మనకు విలువిస్తున్న వాళ్ళ గురించి ఆలోచించడం అనేది చాలా ముఖ్యం. ఇక అలా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారండి. అలా మీకు ఎవరైనా స్నేహితులు కానీ, బంధువులు కానీ, అంటే మీ ఇమ్మీడియట్ కుటుంబం, మీ భర్త, పిల్లలు, లేకపోతే తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు కాకుండా ఎవరైనా ఉన్నారంటే నిజంగా అదృష్టవంతులే. ఎందుకంటే మూడో వ్యక్తి అనేవాడు ఎప్పుడు తన స్వార్థం చూసుకొని, తన సుఖం చూసుకొని, తను సేఫ్గా ఉండేలా చూసుకొని మిమ్మల్ని రిస్క్లో పెట్టడానికి మాత్రం మాత్రం ఆలోచించని రోజులు అందరూ ఉంటారని చెప్పను. కానీ సమాజం అలాగే ఉంది కాబట్టి జాగ్రత్త పడడం అనేది మనం తెలుసుకోవాల్సింది, మనం నేర్చుకోవాల్సింది. మన వాళ్ళు చెప్తే కొన్ని సందర్భాల్లో ఎక్కువగా నాకెందుకు, నువ్వేంటి చెప్పేది అని కాకుండా పాటించాల్సిన విషయం. ఆలోచించండి. నచ్చితే నలుగురికి షేర్ చేయండి. కుటుంబానికి మించి ఏదీ లేదు, ఏదీ రాదు, ఏదీ కాదు. ఇది నేను నమ్మే మాట, మీకు చెప్పాలనిపించిన మాట. నా అభిప్రాయం నచ్చితే, ఉపయోగపడితే థ్యాంక్ యూ ఆల్ సో మచ్.